డియర్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్తో తన కూతురు ఎలాగైనా ఒక్క సినిమాలోనైనా నటించి తెలుగులో పాపులర్ కావాలని అందాల నటి బి సరోజాదేవి తల్లి ఎంతో ఆశపడేది. అందుకే ఎన్టీఆర్కి తన కూతురు బి సరోజాదేవిని చూపించి తెలుగులో మీ అంతటి వారి ప్రక్కన నటించడానికి కావలసిన అర్హతలు ఉన్నాయో లేవో మీరే చెప్పాలి అని అడిగితే బి సరోజను తనదైన ప్రత్యేక నటనానుభవంతో ఒకసారి పరిశీలించి చూసిన ఎన్టీఆర్, మీ అమ్మాయికి ఏమీ అవకాశాలు వస్తే నటనలో చక్కగా రాణించే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అయితే కొంత సమయం పడుతుంది అని అన్నారు. తల్లితో పాటు బి సరోజ కూడా మీ ప్రక్కన నటించడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పేది. కానీ అప్పటికే ఎంతో బిజీ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్ గారికి బి సరోజ గురించి ఆలోచించే సమయం ఉండేది కాదు. ఆ టైంలో తాను ఒప్పుకున్న సినిమాలు, తన స్వంత బ్యానర్ ఎన్ఏటి సినిమాల నిర్మాణంలో ఎన్టీఆర్ క్షణం తీరిక లేకుండా ఉండేవారు. కానీ బి సరోజ తల్లి మాత్రము మాత్రము అవకాశం దొరికినా సరే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి తన కూతురు విషయం గుర్తు చేసేది. ఆయన మద్రాసులో వాహిని, ఏవిఎం, విజయ వంటి స్టూడియోల్లో మిస్సమ్మ, మాయాబజార్, జయసింహ వంటి సినిమాల షూటింగ్ లొకేషన్స్లో ఉన్నప్పుడు రామారావు గారు, మీతో ఒక్క సినిమా నటించినా చాలు, మా సరోజకు నటిగా నిలదొక్కుకోవడానికి అన్ని భాషల్లోనూ కావలసినంత గుర్తింపు లభిస్తుంది అని పదే పదే ఎన్టీఆర్ని వేడుకునేది. మిస్సమ్మ, మాయాబజార్ వంటి సినిమాల్లో నటిస్తున్న సావిత్రిని చూస్తే బి సరోజాదేవికి, ఆమె తల్లికి ఇద్దరికీ కూడా ఎలాగైనా ఎన్టీఆర్ని ఒప్పించి సావిత్రితో సమానంగా పేరు సంపాదించాలని పట్టుదల కలిగేది. ఎన్టీఆర్ గారు జయసింహ హిట్ అయిన తర్వాత మరో మంచి హిట్ తీయాలని ప్లాన్ చేస్తూ తమిళంలో హిట్ అయిన హరిదాస్ అనే చిత్రాన్ని చూడడం జరిగింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి సంఘం సినిమాలో అంజలిదేవితో పాటు నటించిన మరో హీరోయిన్ వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి హీరోయిన్ గా నటించింది. పాండురంగంపై నిర్మించిన ఈ చిత్రం కథ ఎన్టీఆర్ని అమితంగా ఆకర్షించింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అదే పద్ధతిలో ఎన్టీఆర్ పాండురంగ మహాత్మ్యం అనే సినిమాని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే, ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు అంజలిదేవి అనుకుంటే, వెంటనే ఎన్టీఆర్కి రెండో హీరోయిన్ గా తనను ఎన్నాళ్ళ నుంచో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్న క్రొత్త నటి బి సరోజాదేవిని తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. వెంటనే ఆయన బి సరోజాదేవికి ఆమె తల్లికి కబురు పంపారు, వచ్చి తనను కలవమని. వాళ్ళిద్దరూ హుటాహుటిని బయలుదేరి రామారావు గారిని కలిశారు. అప్పుడు ఆయన, చూడండి, మా ఎన్ఏటి సంస్థలో నిర్మించే పాండురంగ మహాత్మ్య సినిమాలో మీ అమ్మాయికి హీరోయిన్ తర్వాత అంతటి ప్రధాన పాత్రను ఇస్తున్నాం. హీరోయిన్ అంజలిదేవిపై కేవలం ఒక్క పాట మాత్రమే ఉంటుంది. మీ అమ్మాయి వేసే కళావతి పాత్రకు కనీసం 3 పాటలు ఉంటాయి. ఆలోచించి అగ్రిమెంట్ పై సంతకం చేయండి అని అన్నారు రామారావు గారు. అయ్యో, తప్పకుండా చేస్తుంది మా అమ్మాయి అంది బి సరోజ తల్లి. అయితే వినండి, పాత్ర గురించి విన్న తర్వాతే మీ తుది నిర్ణయం చెప్పండి అని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా పేరు పాండురంగ మహాత్మ్యం. పుండరీకుడనే బ్రాహ్మణ యువకుడు పెళ్లి అయినా కూడా తల్లిదండ్రులను, భార్యను కూడా పట్టించుకోకుండా వావి వరుసలు లేకుండా కళావతి అనే వేశ్య ఇంటికి వెళ్లి ఎక్కువ టైము ఆమెతో గడుపుతుంటాడు. ఆఖరికి తన ఇంటి నుంచి సొమ్ము, నగలు రాత్రిపూట అపహరిస్తే దొంగ అనుకుని తల్లి పుండరీకుడిని పట్టుకుంటుంది. కానీ ఆ దొంగతనాన్ని తనపై వేసుకుంటుంది. కోడలు అత్తామామలను దూషిస్తూ కోపంతో వారిని ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది. కొడుకు అక్కడే ఉన్నా వింటూ చూస్తూ కూడా ఇంటి నుంచి వెళ్ళొద్దని ఆపడు. ఇక్కడ వేశ్య కళావతి ప్రేమ నటించి అతని నగలు, సొమ్ము పూర్తిగా తన సొంతం చేసుకుని తన ఇంటికి పుండరీకుడిని రానివ్వకుండా చేస్తుంది. చివరకు పుండరీకుడు తన మితిమీరిన పాపంతో ఒక ఆశ్రమంలో కుక్కుటి మహర్షిని తన్నబోయి తన 2 కాళ్ళు పోగొట్టుకుని తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లి వారిని కలుసుకుని తన కన్నీటితో వారి పాదాలను కడిగి క్షమించమని వేడుకుంటాడు. వెంటనే పోయిన తన కాళ్ళు తిరిగి పొంది ఒక కుటీరం నిర్మించి తల్లిదండ్రులతో పాటు అక్కడే ఉన్న సమయంలో భార్య కూడా వచ్చి కలుసుకుంటుంది. చివరకు తన భక్తితో పాండురంగాన్ని ప్రత్యక్షం చేసుకుని తల్లిదండ్రులతో, భార్యతో పాటు ఆయనలో ఐక్యమై మోక్షాన్ని పొందుతాడు పుండరీకుడు. ఇది ఈ సినిమా కథ. దీనిలో నువ్వు నటించేది కళావతి అనే వేశ్య పాత్ర అని అనగానే అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కథను విన్న బి సరోజాదేవి, కళావతి పాత్ర నేను వేయాలా? తెలుగులో నేను నటించే నా మొదటి పాత్ర మీతో ఇలా ఒక వార వనితగా నటించడంతో మొదలవుతుందా? లేదు రామారావు గారు, నేను ఈ పాత్రలో నటించలేను. దయచేసి నన్ను క్షమించి అంజలిదేవి పాత్ర నాకు, నా పాత్ర అంజలిదేవికి ఇవ్వండి అని ఎన్టీఆర్ గారిని బి సరోజ అడిగితే, లేదు, ఆ గృహిణి పాత్రకు నువ్వు నప్పవు. అంజలిదేవి గారు ఈ కళావతి వేశ్య పాత్రకు నప్పరు. పైగా అంజలి గారికి ఒకే సాంగ్, అది కూడా నాతో డ్యూయట్ మాత్రమే. నీకు మాత్రం 2 సోలో సాంగ్స్, ఒక డ్యూయట్ కూడా నాతో ఉంటుంది. అందువల్ల నువ్వు నటించే కళావతి వేశ్య పాత్రకు స్క్రీన్ టైం కూడా ఎక్కువే ఉంటుంది. నీకు చక్కటి పేరు వస్తుంది. కాబట్టి నేను, దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు బాగా ఆలోచించి ఎవరు ఏ పాత్రకు సూట్ అవుతారో వారికి ఆ పాత్రలే ఆఫర్ చేస్తున్నాం.
ఇక తుది నిర్ణయం మీదే అని ఎన్టీఆర్ గారు ఒకంత గంభీరంగా అంటే, ఎంతో ప్రతిష్టాత్మకమైన మీ ఎన్ఏటి బ్యానర్లో నటించే అవకాశాన్ని నేను వదులుకోలేను. మహానటులు, నా శ్రేయోభిలాషులను మీ సలహాని తప్పక పాటిస్తాను. మీరిచ్చే ఈ పాత్రలో నటించడానికి నేను సిద్ధం అని బి సరోజాదేవి ఎన్టీఆర్ గారితో వినయంగా చెప్పడంతో ఎన్టీఆర్ కూడా సంతోషించి బి సరోజాదేవికి సంబంధించిన సన్నివేశాలు, పాటలు, నృత్యాలు అన్నింటిలో తాను, దర్శకులు కమలాకర కామేశ్వర ప్రత్యేక శ్రద్ధ చూపించి బి సరోజను తీర్చిదిద్దారు. డియర్ ఫ్రెండ్స్, పాండురంగ మహాత్మ్యంలో బి సరోజ నటించిన పెదవుల రాగం అది అనురాగం అనే పాట ఆనందము ఆనందమిదేనో ఇసఖాగదు కాలం మనేది కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం అనే పాట ఎన్టీఆర్ తో నటించిన పాటలో కలవర పాటున కలను కొందు కాదను కొందు కళాని ముందు అని ఘంటసాల ఎన్టీఆర్కి పాడితే బి సరోజకి సుశీల గారు కాదు సఖా కళ నిజమేలే నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసి తీరా అని పాడారు. ఈ పాటతో సినిమా ప్రపంచంలో బి సరోజకు తిరుగులేని గుర్తింపు లభించింది. బి సరోజాదేవి, ఆమె తల్లి ఇద్దరు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆతృతతో ఎదురు చూశారు. డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమాకి అప్పటికే ఎన్టీఆర్ తో చంద్రహారం, పెంకి పెళ్ళాం వంటి సినిమాలకు దర్శకత్వం చేసి పరాజయాన్ని చవి చూసిన కమలాకర కామేశ్వరరావుని ఎంతమంది వద్దన్నా సరే ఎన్టీఆర్ తన సొంత సినిమాకి దర్శకుడిగా పెట్టుకున్నారు. ఆఖరికి తన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు వద్దన్నా సరే కామేశ్వరరావునే కొనసాగించారు. అంతకుముందు బి సరోజని కూడా ఎన్టీఆర్ సన్నిహిత కెమెరామెన్ రెహమాన్, సార్ మీలాంటి అందగాడి ప్రక్కన నల్లగా ఉండి ఈమెను చూడలేకపోతున్నాం, ప్లీజ్ సరోజ వద్దు సార్ అన్నా సరే ఎన్టీఆర్ ఆమెను బుక్ చేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులై ఎన్టీఆర్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర పాండురంగ మహత్యం ఘన విజయం సాధించింది. బి సరోజ నటనతో పాటు అందాల రాశిగా ప్రఖ్యాతి పొందింది. కమలాకర కామేశ్వరరావు ఆ తర్వాత నర్తనశాల, గుండమ కథ, పాండవనవాసుడి గొప్ప సినిమాలు ఎన్టీఆర్తో నిర్మించారు. అవి సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇక పాండురంగ మహాత్మ్యం సినిమా మొదలయ్యే కాలానికే ఓల్డేజ్ హోమ్స్ యుగం ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పుండరీకుడి పాత్ర ద్వారా మగవాడు కేవలం తన తల్లిదండ్రులను ప్రేమతో, భక్తితో పూజించి వారి ఆశీస్సులు పొందగలిగితే దైవ సాక్షాత్కారం సులభంగా పొందగలుగుతాడు అన్న గొప్ప శాశ్వత సందేశాన్ని ఇవ్వడంతో చాలా మంది పుత్రులు అప్పటి వరకు తాము నిర్లక్ష్యంగా చూసిన తమ తల్లిదండ్రులను సినిమా చూసి ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం విన్న తర్వాత తప్పు తెలుసుకుని ప్రేమగా చూసుకుంటున్నామని ఎన్నో లెటర్స్ ఎన్టీఆర్కి వ్రాశారు ఆనాటి కాలంలో. ఇది తెలిసిన ఎన్టీఆర్ తన ప్రయత్నం వృధా కాలేదని సంతోషించారు. మరొక వ్యక్తి వృద్ధాశ్రమంలో చేర్చిన తన పేరెంట్స్ ని వెనక్కి తెచ్చుకుని తిరిగి ఇంట్లో ఉంచి గౌరవంగా చూసుకుంటున్నానని మరో ఉత్తరం రాశాడు ఎన్టీఆర్కి. డియర్ ఫ్రెండ్, సముద్రాల జూనియర్ వ్రాసిన కృష్ణ ముకుంద మురారి అనే పాట తెలుగులో అతి పెద్ద పాటగా సుమారు 11 నిమిషాలతో ఇప్పటికీ శ్రోతలు వింటున్న పాటగా పేరుగాంచింది. బాలనటిగా విజయ నిర్మల ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. శ్రీ ఘంటసాల గారు తన అనితర సాధ్యమైన భావ సంపత్తో గానం చేసిన అమ్మా నాన్నా అమ్మా నీ రచన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అనే పాట విన్న ప్రతిసారి తల్లిదండ్రుల విలువ తెలిసిన వారి కళ్ళ వెంట కన్నీళ్లు అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఇక ఈ సినిమా టైటిల్స్ లో ఘంటసాల గారి పేరు కనిపించకపోతే అది గమనించిన ఘంటసాల గారి సతీమణి సావిత్రి గారు రామారావు గారి దృష్టికి తెస్తే ఆయన చాలా విచారించి ఆమె ముందే చాలా బాధపడుతూ ఘంటసాల గారికి క్షమాపణలు తెలుపుకున్నారు. జయ జయ గోకుల బాల, ఇంకా సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని అన్న పాటలను పాడి నటించిన చిత్తూరు నాగయ్య గారి పేరు కూడా టైటిల్స్లో కనిపించదు. మరి ఇదంతా ఎలా జరిగిందో టెక్నీషియన్స్కే తెలియాలి. డియర్ ఫ్రెండ్స్, బి సరోజాదేవి విషయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా జరిగి పాండురంగ మహాత్మ్యం తర్వాత ఎన్టీఆర్ వల్ల ఆమెకు హిందీ,
తమిళ, కన్నడ భాషల్లో విపరీతమైన అవకాశాలు వచ్చి ఇండియాలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా లైక్, హైప్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయమని మాత్రమే కోరుతున్నాను. కొత్త వారు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరున్న వారు మా ఇండిపెండెంట్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. మీ నిత్య శ్రేయోభిలాషి సింగర్ ఆర్ ఎస్ ఎస్ ప్రసాద్.